ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ సభ్యత్వం, ఇన్ఛార్జీల నియామకం, పార్టీ బలోపేతం ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. 23 మంది నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ సభ్యత్వం, ఇన్ఛార్జీల నియామకం, పార్టీ బలోపేతం ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. 23 మంది నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ నుంచి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అధ్యక్షతతో కూడా కీలక సమావేశం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సమావేశాల్లో ఆ పార్టీని సంస్థాగత నిర్మాణం పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్న సమయంలో మాత్రం పార్టీకి సంబంధించినందుకు మాత్రం పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ సంస్థాగత నిర్మాణం పైన కూడా ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టలేదు. కానీ పార్టీ సంస్థాగత నిర్మాణం పైన ఫోకస్ పెడితే మాత్రం చివరిగా జరిగిన 2023 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవి చూసే వాళ్ళం కాదు అనే దానిపైన కూడా బీఆర్ఎస్ నేతల్లో మాత్రం ఒక చర్చ అయితే గతంలో జరిగింది. అనుగుణంగానే బీఆర్ఎస్కు సంబంధించిన మాత్రం ఏదైతే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం 2 ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో జరిగిన సమయంలో మాత్రం బీఆర్ఎస్ ఓటమిని కూడా చవిచేసింది. ఓటమిని చవిచూసిన ఆ సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా కూడా లోకల్గా అంటే ఏదైతే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పటిష్టంగా ఉంటే మాత్రం ఓటమికి సంబంధించిన దానిపైన కూడా ఓటమి చవి చూసే వాళ్ళం కాదు అనే ఒక అభిప్రాయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే గతం నుంచి కూడా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇప్పటివరకే ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్కు 2.5 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మాత్రం పార్టీని పటిష్టం చేసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకోవాలి, అదేవిధంగా ఆ కమిటీల్లో మాత్రం కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, యువతకు కూడా ప్రియారిటీ ఇవ్వాలనే దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆలోచన కూడా చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ రెవెన్యూ ఫామ్ హౌస్లో మాత్రం 23 మంది నేతలతో కూడా ఇప్పటివరకు సమావేశం కూడా కొనసాగుతుంది. ఈ సమావేశంలో మాత్రం మొదటగా ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి కూడా ఏ విధంగా కమిటీలు వేయాలి, కమిటీల్లో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మాత్రం ఎవరెవరికి ప్రియారిటీ ఉండబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో మాత్రం జిల్లా ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, దాంతోపాటుగా జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు మాత్రం గతంలో అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తున్న వారికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో కూడా కట్టబెట్టిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ తాజాగా కూడా అలా కాకుండా కూడా పార్టీలో కోసం ఎవరైతే కష్టపడ్డారో, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి వారికి కూడా పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా అధినేత భావిస్తున్నట్టు కూడా ఇప్పుడు సమాచారం. అందులో భాగంగానే ఇవాళ ఈ సమావేశంలో మాత్రం పార్టీని సంస్థాగత నిర్మాణం చేపట్టడానికి మాత్రం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటే బాగుంటుందనే దానిపై కూడా నేతలతో కూడా ఇప్పటివరకు సమావేశాల్లో మాత్రం డిస్కస్ చేస్తున్నారు. డిస్కషన్ తర్వాత మాత్రం సంస్థాగత నిర్మాణాలపైన కూడా ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు అనే దానిపై కూడా రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.